మేము ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కి రాగానే రూమ్ డబుల్ చెక్ చేస్తున్నారనమాట. ఈలోపు పిల్లలకి ఆకలేసిందంటే జస్ట్ ఒక పిజ్జా అండ్ పాస్తా ఆర్డర్ చేశాము. ఇక్కడ తినేసిన తర్వాత హోటల్ రూమ్ రెడీ అయిపోయింది అంటే వెళ్తున్నామనమాట. మా హోటల్ రూమ్ టూర్ కూడా ఇక్కడ చూసేయండి. అలాగే మాకు ఎంత కాస్ట్ పడింది, మేము ఎన్ని డేస్ ఉన్నాము అనే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నేను. అండ్ రూమ్ అయితే మేము డబుల్ బెడ్రూమ్ తీసుకున్నామండి ఫ్లాట్ లాగా. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ స్టార్టింగ్ కిచెన్ ఉంటుంది. ఆ తర్వాత హాల్ ఉంటుంది. హాల్‌లో మనకి టీవీ ఉంటుంది. అలాగే దాని పక్కనే డైనింగ్ టేబుల్ ఉంటుందనమాట. డైనింగ్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ నేను 1 డే అయిన తర్వాత వీడియో తీశాను. అందుకనే మీకు అన్ని థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇదొక బెడ్రూమ్ అండి. అండ్ దీనికి అటాచ్డ్‌గా వాష్‌రూమ్ ఉంటుంది. అండ్ తర్వాత మనకి హాల్‌కి అటాచ్డ్‌గా బాల్కనీ ఉంటుంది. అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. బావుంటుంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంటుందనమాట. ఆ బెడ్రూమ్‌లో కూడా వాష్‌రూమ్ ఉంటుంది. ఈ పెట్టె ఎందుకు ఇలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. దానికైతే లాక్ వేసే ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ దీనికి అటాచ్డ్‌గా వాష్‌రూమ్ ఉంటుంది. దానిలో మనకి జకోజీ కూడా ఇచ్చారు. అండ్ ఇది మాత్రం సర్వీస్ చాలా అంటే చాలా బాగుండింది. మనకి మాస్టర్ బెడ్రూమ్‌లో కూడా టీవీ ఇచ్చారండి. అండ్ డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్స్ అన్నీ కామన్‌గానే ఉంటాయి. మేము దీనికి ఎంత పే చేసామో, డిస్కౌంట్స్ అప్లై చేస్తే ఎంతకొచ్చింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ నేను ఫుల్ వ్లాగ్‌లో పెట్టేస్తాను. అది మిస్ అవ్వకుండా చెక్ చేసేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.